పెన్నమోయ మీకోసం ఒక పాట పాడనా? వద్దంటే వదిలేస్తావేంట్రా షించాన్? సరే పాడు. అలాగే పెన్నమోయ పాడుతున్నాను. స్టార్ స్టార్ సూపర్ స్టార్ స్టార్ మా పెన్నం స్టార్ మామయ్య మెగా స్టార్. ఏంటి మెగాస్టారా? ఇదేం పాటరా షించాన్? ఆగండి పెన్నమోయ, ఇంకా నా సాంగ్ కంప్లీట్ చేయలేదు. ఆకాశంలో ఉంటాడు ఓ చందమామ, మా GTFI లో ఉంటాడు మా పెన్నం మామ. ఇవేం సాంగ్స్ రా షించాన్? ఆగండి పెన్నమయ్య, ఇంకా ఉంది సాంగ్. హెల్ప్ చేస్తాడు మా పెన్నం మామయ్య, పేదవాళ్ళందరినీ రిచ్ చేస్తాడు. GT5 లో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, అది ఎవరో కాదు మా సూపర్ స్టార్ పెన్నం స్టార్ మామయ్య. ప్రతి ఒక్క పేదవారిని రిచ్ చేస్తుంటాడు ఈ సూపర్ స్టార్ పెన్నం స్టార్ మామయ్య. ఎలా ఉంది పెన్నమోయ నా సాంగ్? ఏదో అనుకున్నాను కానీ షించాన్ ఎరగదీసావురా సాంగ్ అయితే. అలాగైతే నేను ఈ రోజు బయటికి వెళ్ళి కజమ్మ వాళ్ళతో ఆడుకొని రావచ్చా? కానీ వర్షం పడుతుంది. నువ్వేమో సాంగ్ మంచిగా పాడావు. సరే షించాన్, నువ్వు త్వరగా ఆడుకొని వచ్చేయాలి, సరేనా? అలాగే పెన్నమోయ, నేను త్వరగా ఆడుకొని వచ్చేస్తాను. యాహూ! సరే జాగ్రత్త, ఎక్కువగా వర్షంలో తొడకు జలుబు చేస్తుంది. అలాగే, నాకేం జలుబు చేయలే పెన్నమోయ, మీకే జలుబు చేస్తుంది. ఏంటి నాకు జలుబు చేస్తుందా? సరే సరే జాగ్రత్తగా వెళ్ళిరా. ఈ చాప్ ఎక్కడికి వెళ్ళాడు? చాప్ రే చాప్ చాప్. ఏంటి చాప్ కనిపించట్లేదు? ఆహా, సూర్యుడు చంద్రుడు GTA5 లో మా పెన్న మామయ్యే మాకు దేవుడు. ఎక్కడ అంటే ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఎందుకు వచ్చింది? అయినా రోడ్డు మీద బుల్లెట్ ట్రైన్ ఏంటబ్బా? అక్కడ మోటు పాతులు ఇంకా హాల్కు నోబితా సిజుకా చేద్దంటూ ఏంటి ఏం చేస్తున్నారు? మీరందరూ లగేజ్ ప్యాక్ చేసుకుని ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నారా? అవునరా బుడంకాశించాన్, టూర్కి వెళ్తున్నాం. ఏంటి మీరందరూ టూర్కి వెళ్తున్నారా? మరి నన్ను మా పెన్నమ్మని పిలవలేదు టూర్కి? మిమ్మల్ని ఇప్పుడే కాదు ఎప్పటికే పిలవం. ఎందుకంటే మేమే సొంతంగా బిల్డ్ చేసుకున్న బుల్లెట్ ట్రైన్ లో మీలాంటి పేదవాళ్ళు మేము తీసుకువెళ్ళాం. ఏంటి మాలాంటి పేదవాళ్ళు తీసుకెళ్ళరా? మా పెన్నమ్మాయి బోల్డ్ అంత రిచ్చు. ఇంకెక్కడ రిచ్చు? మీ పెన్నమ్మాయి దగ్గరున్న డబ్బులంతా పేదవారికి పనిచేశాడు కదా. అయ్యబ్బా సమోసా. అదంతా కాదు, నేను కూడా మీతో పాటు ఈ బుల్లెట్ ట్రైన్ లో వస్తాను పిక్నిక్ కి. ఏంటి నీలాంటి వాళ్ళు ఈ బుల్లెట్ ట్రైన్ ఎక్కడమా? హే పోరా పో, నువ్వు మీ పెన్నమ్మ బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి వీల్లేదు. ఇది మా బుల్లెట్ ట్రైన్, మేము మాత్రమే వెళ్తాం పిక్నిక్ కి. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని నన్ను మా పెన్నమ్మాయిని అవమానిస్తారా? అలాంటి ఈ బుల్లెట్ ట్రైన్ మాకు అవసరం లేదు. నేనే మెక్కను, నేనే రాను. ఏ మా బుల్లెట్ ట్రైన్ కొడతావేంటి? హే నీలాంటి కుళ్ళు పోతులే, అందుకే మా బుల్లెట్ ట్రైన్ లోకి ఎక్కనివ్వట్లేదు. పోపో, దమ్ముంటే మీ పెన్నమ్మని ఇటువంటి బుల్లెట్ ట్రైన్ చేసి చూపించి మాతో పాటు పిక్నిక్ రమ్మని కాంపిటీషన్ గా. వెళ్తున్నా, ఇప్పుడే వెళ్ళి మా పెన్నమ్మకి చెప్తాను. మీకంటే పెద్ద బుల్లెట్ ట్రైన్ ని మా పెన్నమ్మ బిల్డ్ చేపించి మీకు పొట్టిగా పిక్నిక్ వస్తాం. ఇదే నా ఆజ్ఞ. ఈ పొట్టోడు చెప్పడమే కానీ చేతులేముండదు. బాయ్స్ అందరూ మీ లగేజ్ ప్యాక్ చేసుకొని త్వరగా ట్రైన్ ఎక్కడ బయలుదేరదాం. పెన్నమయ్య ఎక్కడున్నారు పెన్నమయ్య? ఏ మాట బాతలు ఇంకా నోబితో సీజుక అవెంజర్స్ ఇంకా సీజన్ ఇక్కడ ఉన్నారా? పెన్నమోయ మనకి అవమానం జరిగింది పెన్నమోయ. అబ్బా షించాన్ ఎందుకు ఏడుస్తున్నావు? కాస్త వివరంగా చెప్తావు ఏం జరిగిందో? పెన్నమోయ, మోటు బొత్తులు అనే వాళ్ళు కొంత బుల్లెట్ ట్రైన్, రోడ్డు మీద నడిచే బుల్లెట్ ట్రైన్ ని వాళ్ళు మాత్రం పిక్నిక్ వెళ్తారంట. మళ్ళంటి పేదవాళ్ళు ఆ ట్రైన్ లో ఎక్కకూడదంట. మనం కూడా ఒక కొత్త బుల్లెట్ ట్రైన్ బిల్డ్ చేసుకుని వాళ్ళకి పోటీగా మనం పిక్నిక్ వెళ్దాం పెన్నమోయ. రే షించాన్, బుల్లెట్ ట్రైన్ అంటే మాటలా? చాలా ఖరీదురా, చాలా డబ్బులు కావాలి దాన్ని బిల్డ్ చేయాలంటే. అవన్నీ నాకు తెలియదు పెన్నమ్మయ్య, నాకు ఇప్పుడు అవమానం జరిగింది. మీరు నా కోసం బుల్లెట్ ట్రైన్ కొనిస్తారా లేదా? లేకపోతే చెప్పండి, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఏంటి ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇప్పుడు నాకు రోడ్డు మీద నడిచే బుల్లెట్ ట్రైన్ కనుక చేపించి మనం పిక్నిక్ వెళ్ళపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. సరే సరే చేపిస్తే ఏడవడం ఆపు. చేపిస్తారా, పద వెళ్దాం. ఐ లవ్ యూ పెన్నమ్మయ్య. నా పెన్నమ్మ గురించి నాకు తెలియదా ఏంటి? సరే ఆగు, ఎవరికి కాల్ చేస్తే ఇప్పుడు నాకు బుల్లెట్ ట్రైన్ 1 డేలో సెట్ అవుతుంది? ఎవరికి చేద్దాం అబ్బా? లెస్టర్కి ఫోన్ చేద్దామా, యామర్కి ఫోన్ చేద్దామా? వెయిట్, సయన్ బాబాయ్ ఉన్నాడు కదా, సయన్ బాబాయ్కి ఫోన్ చేసేద్దాం. ఓకే, సయన్ బాబాయ్ నంబర్ ఇక్కడ ఉంది. హలో హలో సయన్ బాబాయ్, ఎక్కడున్నావు? షాప్ దగ్గరున్నావా? మరేం లేదు బాబాయ్, మా షించాను ఒక్కటే బుల్లెట్ ట్రైన్ కావాలంటున్నాడు. ట్రాక్ మీద నడిచేది కాదు, రోడ్డు మీద నడిచేది. ఏంటి షాప్ దగ్గరకు రావాలా? అక్కడికి వచ్చి మాట్లాడతావా? సరే సరే పదరా షించాన్. చూసా కదా సైన్ బాబు ఏమన్నాడు? షాప్ దగ్గర రమ్మన్నాడు. అయ్యి షాప్ దగ్గరికి రమ్మన్నాడంటే పని అయిపోయినట్టే. అంటే మనకి రోడ్డు మీద నడిచే బుల్లెట్ ట్రైన్ సెట్ అయినట్టే కదా పెన్నమ్మయ్య. అప్పుడే ఎగ్జైట్ అయిపోకరా షించాన్. ఇంకా మనం వెళ్ళి సైన్ బాబాని కలవకుండానే నువ్వు బుల్లెట్ ట్రైన్ అంటావేంటి? మా పెన్నమ్మ గురించి మాకు తెలియదా ఏంటి? ఒక్కసారి షించాన్ ఏదైనా కోరాడంటే మా పెన్నమ్మ ఇట్టే చిటికలే తెచ్చిస్తాడు కదా. అబ్బో భలే పొగుడుతున్నావురా. కాకా పట్టడం బాగా అలవాటైపోయింది షించాన్కి. ఊరుకోండి పెన్నమ్మయ్య, నేనేం పొగడట్లేదు, ఇంకా కాకా పట్టట్లేదు. మీ గురించి నిజమా కదా చెప్తున్నాను.
ఏంటి నిజం చెప్తున్నావా? సరే సరే షించాన్, అన్నట్టు చెప్పడం మర్చిపోయిన పిల్లలు ఇంకా వీడియో కరోనా లైక్ చేయకుండా చూస్తే ఫాస్ట్ గా లైక్ కొట్టేసేయండి. అరే మోటు పత్తులు గ్యాంగ్ ఈ బుల్లెట్ ట్రైన్ బుక్ చేసుకుని వెళ్తున్నారా? ఇందుకనే షించాన్ అసూయపడింది. సరే సరే పిల్లలు, మీరందరూ ఫాస్ట్ గా లైక్ చేసి కామెంట్ చేయండి. షించాన్కి బుల్లెట్ ట్రైన్ కొనివ్వాలా లేదు ఈ పెన్నమ్మయ్య? అవునవును, ఫాస్ట్ గా ఒక 10,000 లైకులు కొట్టండి. అప్పుడు మా పెన్నమ్మాయి ఖచ్చితంగా బుల్లెట్ ట్రైనే కాదు, ఏకంగా వందే భారత్ ట్రైనే కొనిస్తాడు. ఏంటి వందే భారత్ ట్రైనా? సరే పిల్లలు, మీరైతే ముందుగా ఫాస్ట్ గా ఒక 10K లైక్స్ కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో నచ్చిందైతే కామెంట్ చేయండి #పెన్నమ్మ లవ్ యూ అని. మొత్తానికి వచ్చేసాను సైమన్ తాతయ్య షాప్ కి, అదే మన సైమన్ బాబాయ్ షాప్ కి. సైమన్ బాబాయ్, ఓ సైమన్ బాబాయ్, ఎక్కడున్నావా స్వామి? ఇంత పెద్ద షాప్లో ఓరని ఆఫీస్ రూమ్లో కూడా లేడే, ఇంకెక్కడ ఉంటాడు? మర్చిపోయాను, పర్సనల్ రూమ్ ఒకటి ఏడ్చి వచ్చింది కదా, అక్కడ ఉంటాడని వెళ్ళి చూద్దాం. సైమన్ బాబాయ్, ఓ ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఉన్నాను పెరిస్టార్. అరే లెస్టర్ బాబాయ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏం చేద్దాం, నీకేదో ట్రైన్ కావాలంట కదా, అదే ఈ బుడతను షించానికి బుల్లెట్ ట్రైన్ అడిగావంట. దాని గురించి సైమన్ బాబాయ్ నన్ను ఇక్కడ పిలిపించాడు. ఏంటి సైమన్ బాబాయ్, లెస్టర్ బాబాయ్ని ఎందుకు పిలిపించారు? నీకు తెలియదేముంది పెరిస్టార్, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టావంటే నీ షించాన్ని ఆనందపడే ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని నేను తయారు చేసి ఇస్తాను. నా షించాన్ ఆనందం కోసం ఈ పెన్ స్టార్ ఏదైనా చేస్తాడు. అడగండి బాబాయ్, మీకే సహాయం కావాలో? అదేం లేదు పెరిస్టార్, వసీకర్ గారు ఉన్నారు కదా, మన గొప్ప సైంటిస్ట్, మన సిటీలోనే అతిపెద్ద సైంటిస్ట్ అయిన తన దగ్గరున్న మెడికల్ ఐటమ్స్ ని ఇంకా మెడికల్ ఫార్ములాస్ ని కొంతమంది దొంగలించి తీసుకువెళ్లారు. దాని లొకేషన్ ని నీకు ఇప్పుడు ట్రాక్ చేసి నీ వాట్సాప్ సెండ్ చేశాం. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఐటమ్స్ ని ఇంకా అక్కడ ఉన్న వాల్యూ ఐటమ్స్ ని తీసుకురా. సరే బాబాయ్, తీసుకొస్తాను. షించాన్ నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలాగే పెన్న స్టార్ మామయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. అంతా నా బంగారు కొండ షించాన్ కోసమే కదా. త్వరగా వెళ్ళి తీసుకోండిరా పెన్ స్టార్. అలాగే సైమన్ బాబాయ్, ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్ళి మీరు చెప్పినట్టుగానే డాక్టర్ వసీకర్ గారు ఎంతో విలువైన మెడికల్ ఫార్ములాస్ ని ఇంకా మెడికల్ ఐటమ్స్ ని నేను ఇప్పుడే తీసుకొని వస్తాను. విజయంతో తిరిగిరా పెన్ స్టార్, విజయంతో తిరిగిరా. అలాగే సైమన్ బాబాయ్, విజయ్తో తిరిగి వస్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది లెస్టర్ బాబాయ్ని ఎందుకు పిలిపించాడు మన సైమన్ బాబాయ్ అని. ఎందుకంటే ఇప్పుడు నేను హెల్ప్ చేస్తేనే కదా నాకు సైమన్ బాబాయ్ హెల్ప్ చేస్తాడు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కోసమే లెస్టర్ బాబాయ్ని అదే సైమన్ బాబాయ్ లెస్టర్ బాబాయ్ని పిలుచుకువచ్చాడు. ఎందుకో తెలుసు కదా, లెస్టర్ బాబాయ్ ఒక ఎథికల్ హ్యాకర్. సో ఇప్పుడు ఆ దొంగలు ఎక్కడున్నారో మనకైతే లొకేషన్ ఆల్రెడీ సెండ్ చేశాడు. నేను గూగుల్ మ్యాప్ వెతుక్కుంటూ ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి ఆ దొంగలందరినీ మట్టి కరిపించేసి వాళ్ళ దగ్గరున్న వసీకర్ గారి ఫామ్లని మనం ఎత్తుకొచ్చేద్దాం. అదే తీసుకువచ్చేద్దాం, మెడికల్ ఐటమ్స్ మెడికల్ ఫార్ములాస్ని తీసుకువద్దాం. ఏంటి ట్రైన్ ఖాళీగా వెళ్తుంది, ఎటువంటి కంటైనర్స్ లేకుండా? అయ్యో పిల్లలు, ఈ పెన్ స్టార్ మామయ్యకి ఎటువంటి కంటైనర్ గిఫ్ట్ కొట్టట్లేదా? ఫాస్ట్గా కామెంట్ చేయండి, కంటైనర్ గిఫ్ట్ పంపిస్తున్న పెన్ మామని కామెంట్ చేయండి. 2 hours later. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మొత్తానికి వర్షం కూడా వెళ్ళిపోయింది, ఎండ వచ్చేసింది రోయ్. ఓ మాయా మనం వెళ్ళాల్సింది ఇటువైపే మాయా. లొకేషన్ కూడా ఇటువైపే చూపిస్తుంది. సో ఆ దొంగలుండే ఆయిల్ రిచ్ కూడా ఇటువైపే ఎక్కడో ఉంది. అబ్బబ్బా, ఈ దొంగలకి ఏం పని పాట లేదా? బుద్ధిగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకోకుండా పాపం మన డాక్టర్ వసీకర్ గారిని ఎంత కష్టపెట్టారు. అతని దగ్గరున్న ఎన్నో సీక్రెట్ మెడికల్ ఫార్ములాస్ని ఇంకా మెడికల్ ఐటమ్స్ని మెడికల్ డ్రగ్స్ని అన్నిటినీ దోచుకోవాలని చూశారు. ఏంటి దొంగలు, మా డాక్టర్ వసీకర్ గారి అన్ని ఫామ్లను దొంగతనం చేసుకొని బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు వన్ అండ్ ఓన్లీ స్టార్ పెన్ స్టార్. ఇక రౌడీకి పగుల్స్. ఒక్కసారి పెన్ స్టార్ ఎంటర్ అయ్యాడంటే ఏ మిషన్ అయినా సరే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడంతే. హారే ఎదురుగా ఏంటిదో టెలిపోర్ట్లా ఉంది. నేనైతే చాలా గన్స్ అయితే తీసుకొచ్చాను, కానీ ఇక్కడ ఎటువంటి ఎనిమిస్ లేరే. డాక్టర్ వసీకర్ గారి ఫామ్లను దొంగతనం చేసుకుని వెళ్ళిన ఆ రౌడీస్ ఎక్కడ వెళ్ళి ఉంటారు? నాకైతే లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళాలనుకుంటా. చూద్దాం ఈ టెలిపోర్ట్ నన్ను ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో ఏంటని. ఆల్ రైట్, నేనైతే ముందు లోపలికైతే వెళ్తాను. నాకు కొద్దిగా భయంగానే ఉంది, ఎందుకంటే ఇది నకిలీ టెలిపోర్ట్ అయితే అయి ఉండదు కదా. సముద్రం లోపల టెలిపోర్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం చిక్కట్లేదు. ముందైతే మనం వెళ్దాం, ఆ ఆయిల్ రిచ్ దగ్గరికి వెళ్తామో లేదో. అరే దూరంగా కనిపిస్తుంది ఆయిల్ రిచ్. ఓరి నాయనా, ఇది సాధారణ మనుషులు కనిపించదా ఏంటి? అమ్మయ్యా, నా మాస్క్ వేసుకొని ధరించాను కాబట్టి నా మాస్క్ అదే నా ఫేస్కి మాస్క్ ధరించాను కాబట్టి నా ఫేస్ ఏమాత్రం ఎవరికీ కనిపించదు. అదిగోండి ఆయిల్ రిచ్ కనిపిస్తుంది. బహుశా అక్కడే అనుకుంటా దొంగలు దాచిపెట్టింది మన డాక్టర్ వసీకర్ గారి మెడికల్ ఫార్ములాస్ని ఇంకా మెడికల్ ఐటమ్స్ని ఇంకా ఏవో కొన్ని విలువైన ఐటమ్స్ అని చెప్పాడు. సో అవన్నీ మనం దొంగతనం చేసుకొని తీసుకువెళ్దాం. శాన్ బాబాయ్కి ఇచ్చేస్తే అప్పుడే శాన్ బాబాయ్ మనకి ఒక కొత్త వందే భారత్ బుల్లెట్ ట్రైన్ అయితే మన కోసం నిర్మిస్తాడు.
లెట్స్ గో. ఇక బోట్లో నుంచి మనం ఇక్కడ దూకేద్దాం. మనం త్వరగా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఒక్కొక్క ఎనిమిస్ని, అదే ప్రతి ఒక్క వెధవ ఉన్నాడు కదా, ఎవరైతే డాక్టర్ వసీకర్ సార్ ఫార్ములాని దొంగతనం తీసుకొని బాగా డబ్బులు గణించాలనుకున్నారో వాళ్ళందరికీ మనం ఒక గుణపాఠం నేర్పిద్దాం. వచ్చాడ్రా వన్ అండ్ ఓన్లీ పెన్ స్టార్. ఇక ఎవరు మిగలరు నా చేతుల నుంచి. వెయిట్ పిల్లలు ఒకసారి చూడండి, మ్యాప్ లో కనిపిస్తుంది కదా ఎంతమంది ఎనిమిస్తున్నారో. ఆ రెడ్ డాట్ లో ఉన్న వాళ్ళందరూ ఎనిమిసే. ఇప్పుడు మనం ఒక్కొక్కరిగా సైలెంట్ గా ఒకరికి తెలియకుండా ఒకరిని హతమార్చి చంపేసి ఇక్కడ నుంచి డాక్టర్ వసీకర్ గారి మెడిసిన్స్ ని, మెడికల్ ఫార్ములాస్ ని, ఇంకా సైన్ అవి ఏవో విలువైన ఐటమ్స్ తీసుకురమన్నాడు కదా, అవన్నీ తీసుకెళ్దాం. వీళ్ళందరూ ఒక్కొక్కరిగా షూట్ చేద్దాం. ఆల్ రైట్. వీరు రాత్రంతా ఇక్కడే సెక్యూరిటీగా చేస్తున్నట్టున్నారు. అంటే రాత్రంతా ఇక్కడ కాపలా కాచి పాపం వీళ్ళ కళ్ళు కాయలు కాచిపోయినట్టున్నాయి. అందుకే నిద్రిస్తున్నారు. చూడండి ఎలా నుంచో నిద్రపోతున్నారు. అరే ఏంటి ఇతను షూట్ చేస్తున్నాడు, ఇతను నిద్రపోలేదేంటి? వామ్మో, కొంతమంది నిద్రపోయారా? అయితే వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా షూట్ చేసేసి ఇక్కడ నుంచి మనం త్వరగా దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోవాలి రే. ఏంటి ఇక్కడ ఇంకెవరూ కనిపించట్లేదు, కానీ మ్యాప్లో ఏమో రెడ్ డాట్ కనిపిస్తుంది. బహుశా పైన ఉన్నట్టున్నారు. ఓకే, మనం పైకి వెళ్ళి ఒక్కొక్కరిని అయితే హతమారుద్దాం, అదే కిల్ చేసేద్దాం. పిల్లలు ఫాస్ట్గా వీడియోకి అయితే లైక్ చేసేసండి. చూసారు కదా ఎంత రిస్కీయో. ఓరి నాయన, వీళ్ళందరూ షూట్ చేస్తున్నారు. అయినా మీరు షూట్ చేసిన బుల్లెట్ నాకు తగలవు, ఎందుకంటే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చాను కదా, అందుకే నాకేమీ అవదు. మీరు అక్కడ నుంచి ఎంత షూట్ చేసినా మీ బుల్లెట్లు వేస్ట్ తప్పించి నాకు చిల్లిగా అవ్వకుండా డ్యామేజ్ అవ్వదు. ఓకే, పైన ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం షూట్ చేసేద్దాం. ఓయ్, ఏంటి మీరు నన్ను షూట్ చేస్తారా? ఇక్కడ ఉన్నది ఎవరో మర్చిపోయారా? వన్ అండ్ ఓన్లీ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్, పెన్ స్టార్ మావయ్య. అలాంటి నన్ను మీరు షూట్ చేసి చంపాలనుకున్నారు. వారి నాయన, స్కాలు స్కిడ్ అయింది. అదే నా లెగ్ స్కిడ్ అయిందిరా బాబాయ్. అందరినీ షూట్ చేసేద్దాం. ఇంకా కేవలం 6 ఎనిమిస్ మాత్రమే ఉన్నారు. ఎక్కడ దాక్కున్నారు మై డియర్ ఎనిమిస్? ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని షూట్ చేయడానికి వచ్చాడు వన్ అండ్ ఓన్లీ స్టార్, సూపర్ స్టార్, పెన్ స్టార్. ఓకే, ఇంకా కేవలం 4 మెంబర్స్ మాత్రం ఉన్నారు. ఎక్కడున్నారు? త్వరగా వచ్చేయండి, మీ అందరిని షూట్ చేసి. ఓ ఇక్కడే దాక్కున్నారా? నా కోసం ఎదురు చూస్తున్నారా? ఆచి బూచి నంగ నక్కర నాచి, నన్నెవరు ఏం చేయలేరురా బూచి. చూడండి పిల్లలు, అందరినీ అయితే మనం షూట్ చేసి అయితే స్ప్రో కోల్పోయేలా చేసేసాం. ఇంకా కేవలం ఉంది ఒక ఎనిమిది మాత్రమే. సో ఇతను కూడా మనం షూట్ చేసి స్ప్రో కోల్పోయేలా చేసేద్దాం. ఆల్ రైట్. ఇక మనకేదో ల్యాండ్ మార్క్ చూపిస్తుంది అన్నట్టు మర్చిపోయాను. ఇది ఆయిల్ రిజ్ కదా, మనం దీన్ని బ్లాస్ట్ అయ్యేలా చేయాలి. సో దానికోసం ముందైతే మనం ఆయిల్ రిజ్ బ్లాస్ట్ బాంబ్ పెట్టి అయితే యాక్టివేట్ చేద్దాం. అలా యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మనం పైకి అయితే చేరుకోవాలి. ఎందుకంటే నాకు మ్యాప్ లో చూపిస్తుంది కదా యారో, అక్కడికి వెళ్ళే కదా మనం ఆయిల్ రిచ్ బ్లాస్ట్ చేయడానికి మనం బాంబ్స్ అయితే పెట్టి యాక్టివేట్ చేయాలి. అప్పుడు మన హైస్ట్ అయిపోయిన వెంటనే ఈ ఆయిల్ రిచ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఈ దుండగులు ఏం చేస్తారో అది చూడాలి. అప్పుడు వీళ్ళందరికీ తిక్క కుదురుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళందరూ చనిపోవడం ఖాయం. ముందైతే మనం పులర్ లివర్ అయితే ఒకసారి పైకి కిందకైతే యాక్టివేట్ చేసేద్దాం. ఓకే, లివర్ ని మనం పైకందాం, మళ్ళీ కిందకందాం, పైకందాం, కిందకందాం. కండక్టర్స్ అన్ని కరెంట్ పాస్ అయ్యి యాక్టివేట్ అవుతున్నట్టుంది. నాకున్న టైంలో త్వరగా నేను హైస్ట్ అయితే కంప్లీట్ చేయాలి. అసలుకే సమయం తక్కువ ఉంది, త్వరగా మనం హైస్ట్ ని కంప్లీట్ చేద్దాం. వాము, ఏంట్రా ఇంకా ఎంతమంది ఉన్నారా? ఓహో, మీరు ఆఫీస్లో దాక్కున్నారు ఎంతసేపు? ఓ నో, చూడండి పిల్లలు, వీళ్ళు హెలికాప్టర్ వేసుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఎక్కడికి తప్పించుకుంటారు? వాము, నన్నే షూట్ చేస్తున్నారా? మీరు ఎంత షూట్ చేసిన ఈ పెనస్టర్కి ఏమీ కాదు. ఆగండ్రా, నా దగ్గర స్నైపర్ ఉంది. స్నైపర్తో ఒక్కొక్కడికి హెడ్ షాట్ ఇస్తా, తెలుసు కదా, హెడ్ షాట్ స్టార్, పెన్ స్టార్ ఇక్కడ. అరేరేరే, అబా, మళ్ళీ వర్షం వల్ల కాలు స్కిడ్ అవుతుంది, నా లగ్గు స్కిడ్ అవుతుంది. మనమైతే ముందు వాళ్ళని పట్టించుకోకుండా ఒక్కొక్క కంటైనర్ అయితే ఓపెన్ చేద్దాం. అసలుకే నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నేను ఇక్కడ ప్రెజర్ క్రాంక్స్ని ఒక 3 ఓపెన్ చేయాలి, అలాగే కంటైనర్స్ అన్నిటిని ఓపెన్ చేయాలి. ఓ ఫస్ట్ కంటైనర్ లోపల ఏమీ లేదే, మొత్తం ఖాళీయే. ఎక్కడ దాచిపెట్టారయ్యా సీక్రెట్ ఐటమ్స్? ఓ, మా సైన్ బాబాయ్ చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అయితే నేను స్లో కోల్పోయేలా చేశాను. ఆ తర్వాత కంటైనర్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ కంటైనర్ కూడా ఓపెన్ చేశాను. ఓ సెకండ్ కంటైనర్ కూడా ఎంటీగా ఉంది. అసలు ఈ కంటైనర్లు ఏమైనా ఉన్నాయా లేవా? వీళ్ళొకరు ఒకటే ఫైర్ చేస్తున్నారు. ఏం కావాలయ్యా మీకు? ఏం కావాలి? రండి చూసుకుందాం. ఈ పెన్ స్టార్ని మీరు ఇబ్బంది పెట్టాలని చూశారనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్గా ఆకాశంలో పంపించేస్తాడు. మిమ్మల్ని ఇలా కాదు, ఈ గన్స్తో ఫైట్ చేసిన వీళ్ళకి ఏమీ కావట్లేదు. వాళ్ళు కూడా బహుశా ఇతను ఫైర్ ప్రూఫ్ ఐటమ్స్ ధరించి ఉండాలి. వెయిట్, మిమ్మల్ని స్నైపర్ ఉంది కదా, స్నైపర్తో షూట్ చేసి మిమ్మల్ని సముద్రంలో సొరచాపలకి ఎరగా వేసేస్తాను. అది ముందు మీ పైలట్కి ఒక హెడ్ షాట్, తర్వాత నీకు ఒక హెడ్ షాట్.
పైలట్ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా చూడండి హెలికాప్టర్ అదుపు తప్పి సముద్రం లోపల పడిపోయింది. వెళ్ళా సొర చేపలకి ఎరగా మారిపోండి. మనం త్రాడ్ కంటైనర్ కూడా ఓపెన్ చేద్దాం. హియర్ వి గో. ఓకే, కట్టర్ సాయంతో త్రాడ్ కంటైనర్ కూడా ఓపెన్ చేసేద్దాం. దీంట్లో అన్న ఏమన్నా ఉంటే బాగుండు. ఏమన్నా ఉందా లేదా దీంట్లో అన్న? వావ్, దీంట్లో ఏదో ఉంది రోయ్. పదండి వెళ్ళి చూద్దాం. ఏదో బ్రీఫ్ కేసులా ఉంది. ఓకే, దీని అయితే ఓపెన్ చేద్దాం. ఊరి నాయనా, ఏంటిది లోపల చాలా చల్లగా ఉంది. బహుశా ఇవన్నీ మెడిసిన్స్ అనుకుంటా, అందుకే ఫ్రిడ్జ్ లోపల పెట్టినట్టున్నారు. ఏదైతే మనకెందుకు, ఈ సీక్రెట్ ఐటమ్స్ అన్నిటి ఒక్కొక్కటి మన బ్యాగ్లో వేసేసుకొని త్వరగా ఇక్కడ నుంచి పారిపోదాం. ఓకే, 4th కంటైనర్ కూడా మనం అయితే ఓపెన్ చేసేద్దాం నా దగ్గర ఉన్న కట్టర్ సాయంతో. ఓకే, ఈ కంటైనర్ అయితే ఓపెన్ చేసేసాం. లెట్స్ గో. దీని లోపల మనకి ఏమైనా విలువైన దొరుకుతుందా? వారిని ఏంటబ్బా, ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఏంటి? ఏంట్రా మళ్ళీ వేరెక్కడికైనా షిఫ్ట్ చేశారేంటి ఇక్కడ నుంచి దొంగతనం చేసి? అలా ఏం జరగకూడదురే. ముందైతే ఇంకో కంటైనర్ ఉంది కదా, దీన్ని కూడా మన కట్టర్ సాయంతో అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో అన్నా ఉండాలి. భగవంతురా ప్లీజ్ దీంట్లో అన్నా ఉండేలా చూడు. ఓ, నా టైం వేస్ట్ అవుతుంది. దీంట్లో కూడా ఏమీ లేదు. ఎక్కడ దాచిపెట్టారు? ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ కంటైనర్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఉంటే త్వరగా టైమర్ అంతా స్టార్ట్ అయిపోయి, వామ్మో వద్దు, ఊస్తేనే చాలా భయంగా ఉంది. త్వరగా ఇక్కడున్న కంటైనర్స్ అన్నింటినీ మనం త్వరగా ఓపెన్ చేసి వీటి దగ్గర ఉన్న సీక్రెట్ ఐటమ్స్, అదే సీక్రెట్ గుప్త నిధులు, వీటన్నిటిని తీసుకొని వెళ్ళాలి. ఎస్, ఇక్కడైతే మనకు ఇంకో సూట్ కేసు అయితే దొరికింది. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఆ గుప్త నిధిని మనం తీసుకొని వెళ్దాం. ఆల్ రైట్, ఇప్పటికే మనకి 2 కంటైనర్స్లో మాత్రమే మనకు గుప్త నిధులు అయితే దొరికాయి. ఓకే, ఇంకో కంటైనర్ ఉంది కదా, సో ఈ కంటైనర్ కూడా ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. అమ్మయ్యా, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇప్పటికి ఎన్ని కంటైనర్స్ ఓపెన్ చేశాను? 1 2 3 4, ఇది 5th కంటైనర్ కదా. లెట్స్ గో. దీని లోపల ఏమైనా నిధి దొరుకుతుందా? గుప్త నిధి? దీని లోపల కూడా ఏం లేదు. అంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ఉన్న కంటైనర్స్లో ర్యాండమ్గా ఏదో కంటైనర్లో మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి కదా, వీటన్నిటి మనం దోచుకొని వెళ్ళాలి కదా. లెట్స్ గో. ఇప్పుడు మన 6th కంటైనర్ కూడా ఓపెన్ చేసేసాం. దీని లోపల ఉంది రోయ్. చలో మనం బ్రీఫ్ కేస్ అయితే ఓపెన్ చేసేద్దాం. లెట్స్ గో. దీని లోపల ఉన్న సీక్రెట్ ఐటెంట్ మనం దీనిలో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటి వాల్యూ ఎంత ఉందో అంటే దగ్గర $1,05,000 అయితే ఉంది. ఇప్పుడు మనం 7th కంటైనర్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఆల్ రైట్, 7th కంటైనర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. దీని లోపల ఏమైనా మళ్ళీ మనకు ఒక గుప్త నిధి దొరుకుతుందో లేదో చూసేద్దాం. ఓరే నాయనో, దీని లోపల కూడా ఏమీ లేదు. అబ్బా, ఈ వర్షం ఒకటే కురుస్తుంది. ఏంటి మబ్బు, నీకేమన్నా జలుబు చేస్తుంది ఏంటి? ఐస్ క్రీమ్లు ఎక్కువ తిన్నట్టుంది పిల్లలు ఆ మబ్బు, అందుకే ఒకటే జలుబు కారినట్టుగా వర్షం కురుస్తూనే ఉంది. ఓకే, దీన్ని కూడా అయితే ఓపెన్ చేసేద్దాం. దీని లోపల ఏమైనా ఉందా? ఆల్ రైట్, అరే దీని లోపలైతే ఏమీ లేదు. ఇక్కడ ఉన్నాయి అన్నిట్లో చాలావి నకిలీ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ ఉన్నాయి. దీ బాక్స్ను కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు మనం అన్ని కలెక్ట్ చేసాం. $1,05,000 వాల్యుబుల్ ఉన్నవి. దీని లోపల ఉంది డాక్టర్ వసీకర్ గారి మెడికల్ పిల్స్. ఇవి అయితే మనం దోచుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, వీటిని కూడా దోచుకోవాలి. వీటిని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడున్న బాక్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. అదిగోండి, దీని లోపల కూడా ఏదో ఉంది. ఇవన్నీ డాక్టర్ గారి మన మెడికల్ పిల్స్, ఇంకా మెడికల్ ఫార్ములాస్, ఇంకా మెడికల్వి, ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయో నాకు తెలీదు. అన్నీ అయితే దోచేసుకున్నాం. ఇంకొక కంటైనర్ మిగిలింది. దీన్ని కూడా మనం దోచుకొని ఇక వీటన్నిటికి పవర్ సప్లై ఇచ్చేసి ఆయిల్ రిచ్ని బ్లాస్ట్ అయ్యేలా చేసేద్దాం. ఓకే, ఆఖరిగా ఉన్న కంటైనర్ దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. చూద్దాం దీని లోపల మనకి ఏమన్నా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో లేవో. ఓకే, దీని లోపల ఖచ్చితంగా డైమండ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా దీని లోపల? వారని ఏదో ఉందే. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. దీని లోపల డైమండ్స్ ఉన్నట్టున్నాయి. వావ్, దీనిపైన డైమండ్ సింబల్ వేసింది. ఓకే, ఈ సీక్రెట్ సూట్ కేసులో మనకి డైమండ్స్ అయితే దొరికాయి. సో టోటల్గా దీని టోటల్ వర్త్ వచ్చేసరికి $2,60,000. లెట్స్ గో. ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ABC అని ఒక పాయింటర్ కనిపిస్తుంది మ్యాప్లో. వీటి దగ్గరికి వెళ్ళి మనం ఆ పాయింటర్ దగ్గర అయితే స్విచ్ అయితే ఆన్ చేయాలంట. అప్పుడే మనకి టోటల్ కండక్టర్స్ ద్వారా మనకి కరెంట్ సప్లై అయితే అవుతుందంట ఆయిల్ రిచ్కి. సో మనం కరెంట్ సప్లై అందచేద్దామా? ఓకే, మనం పాయింటర్ ఏనైతే ఆన్ చేసేసాం. ఇంకా పాయింటర్ B, పాయింటర్ C అయితే రిమైనింగ్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం ఆన్ చేయాలి. ఎక్కడుంది? నాకు పాయింటర్ B ఇక్కడ ఎక్కడో చూపిస్తుంది. బహుశా పైన ఉన్నట్టుగా ఉంది. ఓకే, ముందైతే మనం పైకైతే వెళ్దామా? ఆల్ రైట్, పైకి వెళ్ళాలంటే ముందు కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి కింద నుంచి మళ్ళీ మనం స్టెప్స్ తీసుకొని అదే ల్యాడర్ వేసుకొని పైకైతే వెళ్ళాలి. ఓకే, మనం అయితే పైకైతే వెళ్తూ ఉన్నాను. ఏంటి పిల్లలు ఇంకా అయిపోయినా వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు? ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా లైక్ చేసేసేయండి. అలాగే షించానికి వందే భారత్ కొనివ్వండి పెన్నమ్మోయ్ అని కామెంట్ చేసేసేయండి. మీరందరూ ఈ పెన్నమ్మోయ్కి నచ్చినట్టుగా లైక్ చేసి కామెంట్ చేస్తే షించానికి ఏంటి మీకు ఏం నచ్చినా అది కొనిపించేస్తాడు ఈ పెన్నమ్మోయ.
ఆల్ రైట్, ఇదిగోండి ఇక్కడే ఉంది మనకి లివర్. అయితే దీన్ని కూడా ఆన్ చేసేద్దాం. ఓకే, పాయింటర్ బీనా? కాదు కాదు, సీన్ అయితే ఆన్ చేసేసాం. ఏ మనకి మిడిల్లో ఉంది, సి మనకి అప్పర్లో ఉంది. ఖచ్చితంగా బి అయితే లోవర్లో ఎక్కడో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఆ బి యొక్క పవర్ స్టేషన్ ఎక్కడ ఉందో దాన్ని కూడా ఆన్ చేసేద్దాం. ఈ ఆయిల్ రిజ్ని బ్లాస్ట్ చేసేద్దాం. ఓకే, ఇదిగోండి ఇది అనుకుంటా లేవరు. దీన్ని అయితే మనం టర్న్ ఆన్ చేసేద్దాం. ఓకే, టర్న్ ఆన్ అయితే చేసేసాను. వామ్మో, ఇక్కడ ఏంటి మ్యాప్లో అంతా డేంజర్ జోన్ చూపిస్తుంది. అరే, వర్షం కూడా ఆగిపోయింది. ఇదే మంచి సమయం, మనం త్వరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి రే. వెయిట్, మనకి మ్యాప్లో డేంజర్ జోన్ సర్కిల్ లా చూపిస్తుంది. బహుశా సర్కిల్ దాటి వెళ్తే మనం సేఫ్ అనుకుంటా. ఓ నో, ఇక్కడ టైమర్ కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఏదో రాసింది, ఎస్కేప్ ద ఆయిల్ రేజ్ బిఫోర్ ఇట్ ఎక్స్ప్లోడ్స్. అంటే ఇది ఎక్స్ప్లోడ్ అయ్యాకంటే ముందే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని ఇక్కడ మనకి సూచిస్తుంది. టైం కూడా చూపిస్తుంది, చూసారా? మనకి ఇంకా 1 minute 20 seconds లోపల మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూపిస్తుంది. లెట్స్ గో. ఓకే, మనం ఎస్కేప్ అయిపోయాం. ఓరని చూడండి పిల్లలు, ఆయిల్ రిజ్ కొద్దిగా బ్లాస్ట్ అవుతుంది. వామ్మో, మొత్తం అంతా బ్లాస్ట్ అవుతుంది. టైం బాంబర్ సెట్ చేసాం కదా, దానివల్ల ఇక్కడంతా బ్లాస్ట్ అవుతుంది. ఓహో, ఆయిల్ అంతా బ్లాస్ట్ అవుతుంది, పెట్రోల్ అంతా బ్లాస్ట్ అవుతుంది, డీజిల్ అంతా బ్లాస్ట్ అవుతుంది, స్పిరిట్ అంతా బ్లాస్ట్ అవుతుంది. టోటల్ బ్లాస్ట్ అయిపోయింది. హైయెస్ట్ పాస్ అయిపోయాం. హైయెస్ట్ పాస్. సో ఫైనలీ మనకైతే చాలా డబ్బులు అయితే మనం గెలుచుకున్నాం. నియర్లీ $2,60,000. ఇవి సరిపోతుంది కదా మన షించానికి మినీ వందే భారత్ బుల్లెట్ ట్రైన్ చేపించడానికి. అమ్మయ్యా, ఫైనలీ మనం హైయెస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక పదండి వెళ్దాం. వెళ్ళి మన శయన్ బాబాయ్కి అలాగే డాక్టర్ వసీకర్ గారికి ఏమైతే కావాలో అవన్నీ ఇచ్చేద్దాం. మన షించానికి మినీ వందే భారత్ ట్రైన్ చేసేద్దాం. 2 hours later. పిల్లలు, ఈ పెన్న శర్మ ఇప్పుడు ఎక్కడున్నాడో గెస్ చేయండి. ఫైనలీ మొత్తానికైతే ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాం. డాక్టర్ వసీకర్ సారు హ్యాపీయే, మన శయన్ బాబాయ్ హ్యాపీయే. మొత్తానికైతే హ్యాస్ట్ అంతా కంప్లీట్ చేసి అందరినీ హ్యాపీ చేసేసాం. అలాగే ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, అదే మన షించాన్ని హ్యాపీ చేయాలి. కాబట్టి నేనైతే శయన్ బాబాయ్కి హెల్ప్ చేశాను. ఇప్పుడు తిరిగి శయన్ బాబాయ్ నాకు హెల్ప్ చేయబోతున్నాడు. చూసారు కదా, ఇవన్నీ మనకి ట్రైన్ కంట్రోలర్స్. ఇప్పుడైతే మన శయన్ బాబాయ్ మన కోసం వందే భారత్ బుల్లెట్ ట్రైన్ అయితే సిద్ధం చేయబోతున్నాడు. దాంట్లో మనకి స్పెషల్ టీవీ కూడా ఉంటుంది, హెచ్డి టీవీ, 4K టీవీ. అలాగే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ మనకి మోల్డింగ్ చేసి కొత్త వందే భారత్ బుల్లెట్ ట్రైన్ అయితే సిద్ధం చేయబోతున్నాడు మన శయన్ బాబాయ్. చూసారు కదా, అదిగోండి అక్కడే మోల్డింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. మీకు మోల్డింగ్ అంటే తెలీదా? మనకి ఇనుమంతా కరగ తీసి ఒక కొత్త షేప్ని తీసుకురాబోతున్నారు కదా, అదే మోల్డింగ్ ప్రాసెస్. ఇప్పుడు మన శయన్ బాబాయ్, ఓ ఇక్కడే ఉన్నాడు లెస్టర్ బాబాయ్. శయన్ బాబాయ్, ఏంటి శయన్ బాబాయ్, త్వరగా రెడీ అవుతుందా మా వందే భారత్ బుల్లెట్ ట్రైన్? తప్పకుండా పెన్న స్టార్, రేపు పొద్దున కల్లా సిద్ధమైపోతుంది. నువ్వేం కంగారు పడకు. చూసావు కదా సెటప్ ఎలా రెడీ చేశాను. చూస్తున్నా బాబాయ్, అదే నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద మోల్డింగ్ ప్రాసెస్ ఇంతవరకు మన జీటీఎఫ్ సిటీలో నువ్వు తప్పి ఎవ్వరూ చేయలేదు బాబాయ్. మరేమనుకున్నావు? సైమన్ అంటే ఆషామాషి మనిషి అనుకున్నావా? లేదులే బాబాయ్, నీకంటే తోపు ఎవరు లేరు. వావ్ పిల్లలు, చూసారు కదా అక్కడ మోల్డింగ్ ప్రాసెస్ ఎంత వేగంగా జరుగుతుందో. అక్కడ చాలా హీట్గా ఉంది, ఎందుకంటే పాత పడిపోయిన ఇంకా తుప్పుబట్టిన ఐరన్వి ఇంకా బోల్డ్ అన్ని ట్రైన్ ఉంటాయి కదా, ట్రైన్ పార్ట్స్, కంటైనర్స్ కానీ ట్రైన్ ఇంజిన్స్ కానీ వాటన్నిటిని కరిగించేసి ఒక కొత్త వందే భారత్ బుల్లెట్ ట్రైన్గా మోల్డింగ్ చేయబోతున్నాడు మన సైమన్ బాబాయ్. అందుకే ఇక్కడ చూసారు కదా ఎంత కరెంట్ వేస్ట్ అవుతుందో, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో. మనమైతే త్వరగా ఇది రెడీ అయిపోతే చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. The next morning. అయ్యా, మొత్తానికైతే సిద్ధం చేసేసాము. మొత్తం కంటైనర్స్ అన్నిటిని మనం కరిగించేసి కొత్త వందే భారత్ బుల్లెట్ ట్రైన్ ని మనం తీసుకువచ్చేసాం. చూసారు కదా ఎలా సిద్ధం చేశానో. ఈ మోల్డింగ్ ప్రాసెస్ చాలా కష్టమైంది. లోపల సీట్లు చేయడానికి నాకు చాలా కష్టమైపోయింది. ఇంకా దీని ఇంజను, ఇంకా లోకో పైలట్ క్యాబిను అంతా భలే సిద్ధమైపోయింది. అరే ఏంటి పెన్నస్టారు ఇంకా నిద్రపోతున్నాడు? పెన్నస్టార్ లేచి కనుక ట్రైన్ చూస్తే ఎగిరి గంతేస్తాడు. పెనస్టార్, ఓ పెనస్టార్, పైకి లే పెనస్టార్, అక్కడ చూడు వందే భారత్ బుల్లెట్ ట్రైను. ఏంటి వందే భారత్ బుల్లెట్ ట్రైనా? ఏం మాట్లాడుతున్నారు? అరే అవును, వందే భారత్ బుల్లెట్ ట్రైన్ 1 డేలో సిద్ధం చేసేసారా సైమన్ బాబాయ్? ఇప్పుడు దీన్ని నువ్వు పట్టాల మీదే కాదు, నువ్వు నేల మీద కూడా నడపచ్చు. కమాన్ డ్రైవ్ ఇట్ పెనస్టార్. అలాగే సైమన్ బాబాయ్, నేల మీద కూడా ఈ ట్రైన్ ని మనం డ్రైవ్ చేయొచ్చా? వావ్ పిల్లలు, ఇప్పుడు మనం దీని అయితే ట్రాక్ మీద అయితే డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అదే మన వందే భారత్ బుల్లెట్ ట్రైన్.
మన షించాన్కి ఎంతో ఇష్టమైనది. ఇంకా పిల్లలు మిమ్మల్ని అడగడం మర్చిపోయాడు ఈ పెన్ స్టార్ మామయ్య. అందరూ కామెంట్ చేయండి. మీకు కనుక మన ఈ వందే భారత్ బుల్లెట్ ట్రైన్ నచ్చితే లవ్ యూ పెన్నమ్మో అని కామెంట్ చేయండి. వావ్, ఇది ట్రాక్ మీద ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసారా? ఆహా, భలేగా ఉంది కదూ. ఇప్పుడు మన ఇంటికి తీసుకువెళ్ళి షించాన్కి కూడా చూపిద్దాం. షించాన్ ఎగిరి గంతి వేస్తాడు అంతే. ఏమంటారు? లెట్స్ గో. వారిని ఏంటా బస్ డ్రైవరు? అరే ఏంటి బస్ డ్రైవర్ అని అలా వెళ్ళిపోయి గుద్దేశాడు. లెట్స్ గో. మనమైతే చేరుకోబోతున్నాం మన ఇంటి దగ్గరికి. చూద్దాం ఈ ట్రైన్ చూస్తే ఖచ్చితంగా షించాన్ ఎగిరి గంతి వేయాల్సిందే. షించాన్, అరే ఏంటి వీడు ఇక్కడ రోడ్డు మీద పడుకుని ఉన్నట్టున్నాడు? వారిని చూడండి పిల్లలు, మీకు కనిపిస్తున్నాడు మన షించాను. అదిగోండి అక్కడ పడుకుని ఉన్నాడు. ఆగండి వెళ్ళి వీడిని ఇప్పుడే నిద్ర లేపాలి. ఖచ్చితంగా ఈ వందే భారత్ ట్రైన్ చూస్తే ఎగిరి గంతేస్తాడు. షించాన్ బంగారం, రే షించాన్, నేను వస్తాను లేదని చెప్పి ఇంట్లో పడుకోకుండా బయట పడుకున్నావా? షించాన్ అక్కడ చూడు నీ వందే భారత్ ట్రైను. షించాన్ నువ్వు అడిగినట్టుగానే బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చాడు ఈ పెన్నమ్మ, చూడరా. ఏంటి బుల్లెట్ ట్రైనా? బుల్లెట్ ట్రైనా? ఏంటి పెన్నమ్మయ్య బుల్లెట్ ట్రైనా? వందే భారత్ బుల్లెట్ ట్రైను. వావ్, ఇప్పుడు ఆ మోటు పత్రులు అన్ని కంటే నా బుల్లెట్ ట్రైన్ ఎంత బాగుందో. వాళ్ళది ఉత్తి వైట్ కలరే, నాది బ్లూ అండ్ వైట్ కలరు. ఇంకా ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. సూపర్ పెన్నమ్మయ్య. మరేమనుకున్నా షించాన్, లోపల అన్నీ ఏసీయే. చూసావు కదా దీని కంట్రోల్స్ ఎలా ఉన్నాయో, భలే ఉంది కదా అచ్చం వీడియో గేమ్ లాగా. లోపల సీట్లు చూసావా? అవును పెన్నమ్మయ్య, భలేగా ఉంది. అబ్బాబాబాబాబా, ఏమన్నా ఉన్నాయా? సీట్లు బాగున్నాయి. అలాగే అవును పెన్నమ్మయ్య, ఈ ట్రైన్ ఇప్పుడు రోడ్డు మీద కూడా నడిచిద్దా? అవును షించాన్, ఇది ఇప్పుడు రోడ్డు మీద కూడా నాలో పోతుంది. సరే, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న రోడ్డు కాకుండా డైరెక్ట్ గా ఇప్పుడు మనం హైవేలకు తీసుకువెళ్ళిపోదాం. ఆల్ రైట్, చూసారా ఇప్పుడు ఇది ఎలా నడుస్తుందో? పట్టాల మీద నడిచే ట్రైన్ ఇన్ని రోజులు చూసుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం GTA 5 లో బుల్లెట్ ట్రైన్ ని మనం ఇప్పుడు రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాం. వావ్ పెన్నమ్మయ్య, రోడ్డు మీద నడిచే బుల్లెట్ ట్రైన్ బాగుందమ్మా, బాగుంది. బుల్లెట్ ట్రైన్ వా ఎంత బాగుందో. మా పెన్నమ్మయ్య నా కోసం ఏకంగా సృష్టించిన బుల్లెట్ ట్రైన్. GTA 5 లో ఎవరి దగ్గర లేనటువంటి వందే భారత్ బుల్లెట్ ట్రైన్. అవును షించాన్, ఎవరి దగ్గర లేదు. పిల్లలు చెప్పండి, ఈ పెన్నమ్మయ్య క్రియేట్ చేసిన GTA 5 వందే భారత్ బుల్లెట్ ట్రైన్ మీకు నచ్చిందా? మరి ఈ మెట్రో బుల్లెట్ ట్రైన్ ఎంత బాగుందో కింద కామెంట్లో తెలపండి. మీరు కూడా మాతో పాటు రావాలనుకున్నారా? అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు కామెంట్ చేయండి. అవునవును, కామెంట్ చేసేసండి. అలాగే ఈ వీడియోకి నేను ముందు చెప్పాను కదా 10,000 లైక్లు. కాదు ఇప్పుడు 30,000 లైక్లు, అంటే 30,000 లైక్లు కంప్లీట్ చేసేసేయండి.